वच्मि संस्कृताय च जीवने संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तु ते अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः షష్ఠ సర్గ వరకు చూసామండి. ఉత్తమ సర్గ నుంచి చూడాలి మనం ఇప్పుడు. అవును గురుగారు. ఇప్పుడు దశరథుడి దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు. ఆయన్ని పూజించి ఆయన్ని కీర్తించడం వరకు మనము షష్ఠ సర్గంలో చూసాం. ఇప్పుడు సప్తమః సర్గः శ్రీ వాల్మీకిరువాచ తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యం అద్భుత విస్తరం హృష్టరోమా మహాతేజ విశ్వామిత్రోభ్యభాషత. ఆ రాజసింహుడైనటువంటి దశరథుడి మాటలు విని మహాతేజ సంపన్నుడు మహాతపస్సంపన్నుడైనటువంటి హృష్టరోమా ఆయన యొక్క అద్భుత వాక్యములు విని సంతృష్ట రోమాలన్నీ పులగించినటువంటి వాడు. అంటే మనకు బాగా ఎక్కువ వేస్తే రోమాంచనం అవుతుంది అంటాము. ఎక్కువ మిక్కిలి సంతోషం అవుతుంది దానికి రోమాంచనం అని పేరు. దానికి హృష్టరోమా, అలాంటి రోమాంచనాన్ని పొందినటువంటి వాడు. అంటే శరీరం మీద ఉన్న వెంట్రుకలు కూడా సంతోషపడ్డాయనడానికి రోమాంచనం. హృష్టరోమా మహాతేజ విశ్వామిత్రో అభ్యభాషత. విశ్వామిత్రుడు ఇంకా ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ఏమని? సదృశం రాజశార్దూల తవైవైతన్మహీతలే మహావంశ ప్రసూతస్య వసిష్ఠ వశవర్తినః. సదృశం రాజశార్దూల తవ ఏవ ఏతన్మహీతలే మహావంశ ప్రసూతస్య వసిష్ఠ వశవర్తినః. వశిష్ఠుడికి అనుయాయిగా ఉంటూ, వశిష్ఠుడికి శిష్యుడుగా ఉంటూ మహావంశంలో పుట్టినటువంటి వాడు రాజశార్దూలుడు నీలాంటి వాడు ఒక్కడే ఉంటాడేమో. నీకొక్కడికే ఇలాంటిదంతా కూడా, ఈ ఔదార్యం నువ్వు ఏదైతే చూపిస్తున్నావో ఇవంతా కూడా ఇది తవయేవ ఏత మహీతలే, ఇదంతా కూడా నీకొక్కడికే సాధ్యమవుతుంది. ఎత్తుమే హృద్గతం వాక్యం తస్య కార్య వినిర్ణయం కురుత్వం రాజశార్దూల ధర్మం సమనుపాలయ. నా మనసులో కోరిక ఉంది, ఆ కోరికని, ఆ కార్యాన్ని నువ్వే నెరవేర్చి పెట్టాలి. నువ్వు ఆ పని చేసి పెట్టి ధర్మాన్ని పాటించిన వాడవవు అని అంటున్నాడు. అహం ధర్మం సమాధిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ తస్య విఘ్నకరా ఘోర రాక్షస మమ సంస్థితా. నేను ధర్మ శబ్దానికి అర్థం యజ్ఞము అని అర్థం అండి. ధర్మ సంరక్షణ అంటే యజ్ఞ సంరక్షణ అని అర్థం. మామూలుగా ధర్మము అనే శబ్దానికి అర్థం ఎప్పుడు కూడా యజ్ఞము అని. యజ్ఞం దేని వల్ల వస్తుంది? వేదం వల్ల. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వరుడి నుంచి. కాబట్టి యజ్ఞం అంటే పరమేశ్వరుడు అనే అర్థం. ధర్మము అని ఎక్కడైనా ఉందంటే దానికి అర్థం యజ్ఞము అనే. యజ్ఞానికి అనుబంధమైనటువంటి వాటన్నిటిని పాటించడమే అక్కడ ధర్మము అని అర్థం. నేను అహం ధర్మ సమాధిష్ఠే, నేను యజ్ఞం చేయాలి అని నేను సంకల్పించుకుంటే, సమాధిష్ఠే అంటే సంకల్పించుకుంటే, సిద్ధ్యర్థం పురుషర్షభ, దాన్ని
దాన్ని సిద్ధింపజేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తుంటే, ఓ పురుషుడు లాంటి వాడా, తస్య విఘ్నకరాహ ఘోరాహ రాక్షసాహ మమ సంస్థితాః. దాంట్లో ఆ ధర్మంలో విఘ్నకరాలైనటువంటి ఎంతో మంది రాక్షసులు నా దగ్గరికి వచ్చి చేరారు. యదా యదా తు యజ్ఞేన యజ్ఞేహం విబుధవ్రజాన్ తదా తదా తు మే విఘ్నంతి నిశాచరా. యదా యదా తు యజ్ఞేన యజేహం విబుధవ్రజాన్. నేను ఎప్పుడెప్పుడైతే యజ్ఞం ప్రారంభిస్తానో తదా తదా తు మే యజ్ఞం వినిఘ్నంతి నిశాచర. ఆ రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని యజ్ఞంలో విఘ్నాన్ని తెచ్చి పెడుతున్నారు. బహుశో తస్మిన్ మయా రాక్షనాయక అకిరంస్తే మహీమ్యాగే మాంసేన రుధిరేణ చ. ఇప్పుడు బహు నేను చాలా సార్లు ఆ యజ్ఞాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఆ రాక్షస నాయకులు దాంట్లో అకిరంస్తే దాంట్లో వేశారంటే ఏం వేశారు అంటే మాంసేన రుధిరేణ చ, మహీం యాగే మాంసేన రుధిరేణ చ. ఆ యజ్ఞ భూమిని మొత్తము మాంసంతో రుధిరంతో కప్పెట్టేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే యజ్ఞం అంటే కూడా మళ్ళీ అక్కడ మళ్ళీ ఎవరు ఉలిక్కి పడకూడదు. కొత్తగా యజ్ఞం అంటే దాంట్లో పశువు ఉంటుంది. ఆ అక్కడ కూడా చేస్తున్నారు కదా మరి. విశ్వామిత్రుడి యజ్ఞంలో వాళ్ళు వేస్తే అది ఎందుకు ఆ అది విఘ్నంగా అయింది, దాది దోషంగా అయిందంటే ఎప్పుడు వేయాలో అప్పుడు వేయాలి, ఎలా వేయాలో అలా వేయాలి. మొత్తం మాంసమని మొత్తం రక్తాన్ని అక్కడ వెయ్యరు. ఇక్కడ ఆ వప, జిహ్వ, పుచ్ఛ, ఆ, అంటే వప అంటే ఆ పశువు యొక్క పై చర్మం కింద లోపల లోపల భాగంలో ఉండే కొవ్వు పొరకి వప అని పేరు. మొదలు వప యాగం చేసిన తర్వాత జిహ్వ, పుచ్ఛము ఏ భాగాలనే, తర్వాత హృదయము, ఈ భాగాలు మాత్రమే. అవి కూడా ఏంటి అంటే ఉడికించి వాటిని జాగ్రత్తగా మంత్రంతో ఉడికించి వాటిని యజ్ఞంలో వేస్తారు. మళ్ళీ ఎవరు ఉలిక్కి పడకూడదు. యజ్ఞం అంటే ఇలాగే ఉంటుంది. సోమయాగాదులు ఇత్యాదులన్నీ పశు యాగాలని ఇలాగే చేస్తారు. కానీ వీళ్ళు రాక్షసులు ఏం చేశారు అంటే రక్తాన్ని మాంసాన్ని ఏవైతే యజ్ఞంలో వాడకూడని అవయవాలు ఉన్నారో వాటన్నిటినీ కూడా ఆ యజ్ఞ భూమిలో పడేస్తున్నారు. అలా పడేస్తే యజ్ఞం నష్టమైపోతుంది, మళ్ళీ ప్రారంభం చేయాల్సి వస్తుంది. అవధూతే తథా భూతే తస్మిన్ యాగ కదంబకే కృతశ్రమో నిరుత్సాహ తస్మాత్ దేశాదుపాగతః. అవధూతే తథా భూతే తస్మిన్ యాగ కదంబకే, నేను ఆ యాగ కదంబకంలో నేను ఆ ప్రతిసారి యజ్ఞాన్ని ప్రారంభించినా కూడా కృతశ్రమ నిరుత్సాహ, ఎంత శ్రమ చేసుకున్నా కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి వాడిని తస్మాత్ దేశాత్ ఉపాగత, ఆ దేశం నుండి నేను ఇక్కడికి వచ్చాను. 7వ శ్లోకం అయిపోయింది. 8వ శ్లోకం. నచమే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి పార్థిత తథా భూమి తత్కర్మ న శపాస్తస్య విద్యతే, న శాపస్తస్య విద్యతే న శాపస్తస్య విద్యతే. ఇప్పుడు అవునండి విశ్వామిత్రుల వారు మీరే మహాసంపన్నులు, మీరు వారిని శపించొచ్చు కదా. అంటే క్రోధాదులన్నీ వదిలేసి చేయవలసినటువంటి యజ్ఞలను నేను కోపం తెచ్చుకొని వాళ్ళని ఎలా శపిస్తాను చెప్పండి. నచమే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి నేను కోపం చేసుకోవాలన్నా కూడా బుద్ధి రావట్లేదు. ఎందుకు ఆ కర్మ ఏదైతే ఆచరిస్తున్నామో దాంట్లో తథాభూతం హి కర్మలో ఏం చేయాలి, కామక్రోధాలని వదిలిపెట్టి కదా చేయాలి. కాబట్టి నాకు శాపస్తస్య విద్యతే, ఆ రాక్షస నాయకుని శపిద్దామన్నా కూడా నాకు క్రోధం రావట్లేదు. ఈదృశీ యజ్ఞ దీక్ష సా మమ తస్మిన్ మహాక్రతౌ త్వత్ప్రసాదాద్ అవిఘ్నేన ప్రాపయేయం మహాఫలం. ఈదృశీ యజ్ఞ దీక్ష సా మమ తస్మిన్ మహాక్రతౌ, ఇలాంటి యజ్ఞ దీక్ష మహాక్రతౌ తత్ప్రసాదాదేవ అవిఘ్నేన ప్రాపయేయం మహాఫలం. నేను నీ యొక్క ప్రసాదంతో అంటే నీ యొక్క సహకారంతో ఆ మహాఫలాన్ని పొందాలనుకుంటున్నాను. త్రాతుమర్హసి మామార్తం శరణార్థినం ఆగతం
అర్థినాం యన్నిరాశయత్వం సత్తమే అభిభవో హి నః త్రాతుమర్హసి మాం ఆర్తం మాం ఆర్తం త్రాతుమర్హసి శరణార్థినం ఆగతం శరణు వేడి వచ్చినటువంటి వాణ్ణి ఆర్తం ఆర్ ఆర్తుండైనటువంటి నన్ను త్రాతుమర్హసి నన్ను రక్షించాలి, నువ్వే నన్ను రక్షించాలి. అర్థినాం యన్నిరాశత్వం సత్తమే అభిభవో హి నః ఒకవేళ నువ్వు అర్థులను నువ్వు నిరాశపరిస్తే అది నీకు అపకీర్తి, కాబట్టి నువ్వు నన్ను రక్షించాల్సిందే. తవాస్థితన యశ్రీమాన్ దృప్త శార్దూల విక్రమ మహేంద్ర సదృశో వీర్యో రామో రక్షో విదారణ తం పుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. తమాస్థితః శ్రీమాన్ దృప్తశార్దూల విక్రమః మహేంద్ర సదృశో వీర్యః రామో రక్షవిదారణః తం పుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. నీ పెద్ద కొడుకు రాముడు రాజీవలోచన రాజశార్దూల మహేంద్ర సదృశ ఇంద్రుడితో పోలినటువంటి వాడు, తృప్తశార్దూ జ్యేష్ఠుడు, కాకపక్షధరుడు, ఇలా చాలా విక్రముడు, ఇన్ని విశేషణాలతో కూడినటువంటి సత్యపరాక్రముడైనటువంటి నీ జ్యేష్ఠ పుత్రుణ్ణి నాకు ఇవ్వాలి అంటే నా వెంట పంపించు అని అంటున్నాడు. కాకపక్షధరుడు అంటే ఏంటండి? కాకపక్షధరుడు అంటే ఏంటంటున్నారా? అవునండి, దాని అర్థం ఏంటండి? ఇక్కడ మామూలుగానే శరీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. కాకపక్షము, కాకి రెక్క ఏ రంగులో ఉంటుంది? నల్లటి బూడిద రంగులో, చామన ఛాయలో ఉంటుంది. ఆ రంగులో వాడు. అది ఆ రంగు సౌందర్యానికి ప్రతీక. సుందరుడు అని చెప్తున్నాను. సరే. సుందరుడు, పరాక్రమవంతుడు అయినటువంటి రాముణ్ణి నాకు దానికి అదా యథార్థంగా అర్థం తీసుకుంటే కాకి రెక్కల్ని వేసుకున్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. కాకి రెక్కల్ని ఎందుకు వేసుకుంటాడు? కాకి రెక్కల్ని ఎవరు ధరించరు కదండి. అవునండి. కాకపక్ష ఇవ వర్ణధరం అని అర్థం చేసుకోవాలి అక్కడ. కాకి పక్షము లాంటి కాకి రెక్కల లాంటి వర్ణము పోలినటువంటి వర్ణం గలవాడు, చామన ఛాయలో ఉన్నవాడు. మొదటి నుంచైనా మన భారతదేశంలో తెల్లగా ఉన్నాడు అనే దాన్ని అది సౌందర్యానికి ప్రతీక ఎప్పుడూ లేదండి. చామన ఛాయే సౌందర్యానికి ప్రతీక. సరే. శక్తో హ్యేషా మయా గుప్తో దివ్యేన స్వేన తేజస రాక్షసాయే అపకర్తారః తేషాం మూర్ధ వినిగ్రహే శక్తః హి ఏషః మయా గుప్తః దివ్యేన స్వేన తేజస రాక్షసాః ఏ అపకర్తారః తేషాం మూర్ధ వినిగ్రహే వాళ్ళ తలలు నరకడానికి శక్తః హి ఏషః ఈ రాముడు శక్తుడే. మయా గుప్తః దివ్యేన స్వేన తేజస, దివ్యేన స్వేన తేజస మయా గుప్తః నా తపశ్శక్తితో రక్షింపబడేటువంటి రాముడు ఈ రాక్షసుల తలలను నరకడానికి శక్తః అతను ఆ శక్తి కలవాడు, అతను సమర్థుడు అని అంటున్నాడు. అంటే నేను నా తపస్సుతో రక్షిస్తాను అంటే మీరు ఆ పని మీరే చేయొచ్చు కదండి అని అంటే ముందే చెప్పేశాడు. నేను యాగ దీక్షలో ఉన్నటువంటి వాడిని, నేను క్రోధాన్ని నేను తెచ్చుకోలేకుండా ఉన్నాను అంటే క్రోధమే రావట్లేదంట ఆయనకి. అర్థమవుతుంది? ఆయన అంటే క్రోధాన్ని తెచ్చుకోలేదంటే క్రోధం తెచ్చుకోకపోవడం ఏంటండి అంటే లేదు, యాగ దీక్ష అంత గొప్పది, నాకు అసలు క్రోధం కూడా రావట్లేదు.
కానీ వాళ్ళు యాగాన్ని మాటి మాటికి ఆపేస్తున్నారు కాబట్టి దానికి ఏదో ఉపాయం వెతకడి నీ దగ్గరికి వచ్చాను. దానికి రాముడే సరైనటువంటి వాడు. నచతే రామమాసాద్య స్థాతుం శక్తా నిరాచరాః క్రుద్ధం కేసరిణం దృష్ట్వా వనే తృణైవైణకాః. క్రుద్ధం కేసరిణం దృష్ట్వా వనే తృణ ఇవ ఏణకాః. ఏణక ఇప్పుడు అడవిలో కోపంతో ఉన్నటువంటి సింహం ముందు లేళ్లు ఎలాగైతే నిలబడలేవో అలాగే రాముడి ముందు రాక్షసులు నిలబడలేరు. రాముడికి కోపం వస్తే జాతరోషస్య సంయుగే దేవతలు కూడా నిలబడలేరండి ఆయన ముందు, ఇంకా రాక్షసులు ఎంత మాత్రం. నచతే రామమాసాద్య స్థాతుం శక్తా నిశాచరా యుద్ధం కేసరిణం దృష్ట్వా వనే తృణైవైణకాః తేషాం నచాన్యః కాకుత్సాద్యోద్ధుం ఉత్సహే పుమాన్ రతే కేసరిణః క్రుద్ధాన్ మత్తానాం కరిణామివ. తేషాం నచాస్య కాకుత్సాత్ యోద్ధుం ఉత్సహతే పుమాన్. ఈ కాకుత్సుడు మీ రాముడు కకుత్స వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కాకుత్సులు. కకుత్స మహారాజు తర్వాత వచ్చిన వాళ్ళందరూ కాకుత్సలే, రఘు మహారాజు తర్వాత వచ్చిన వాళ్ళందరూ రాఘవులే ఆ వంశంలో. అలా కకుత్సుడి వంశంలో పుట్టినటువంటి ఈ రాముడితో యుద్ధం చేయడానికి రాక్షసులకి శక్తి సరిపోదు. ఎలాగైతే మదించిన ఏనుగుంటుంది, క్రుద్ధం కేసరిణం దృష్ట్వా సారీ ఋతే కేసరిణ క్రుద్ధన్ మత్తానాం కరిణామివ. ఇప్పుడు మద గజాలు ఉంటాయి, మద గజాలతో ఇంకా వేరే ఏ ప్రాణి ముందుకెళ్ళదు ఆ ఏనుగుకి మదం ఎక్కినప్పుడు. కానీ ఒక సింహం మాత్రమే దాంతో ఎదురుగా వెళ్ళి పోరాడగలుగుతుంది. అలాగే ఈ మదమెక్కినటువంటి రాక్షసులని మదమెక్కినటువంటి రాక్షసులని అణచడానికి కేవలం రాముడు ఒక్కడే ఇంకెవ్వరూ సరిపోరు. వీర్యోత్సిక్తాహితే పాపాః కాలకూటోపమారణే ఖరదూషణయోః భృత్యాః కృతాంతాః కుపితాః ఇవ రామస్య రాజశార్దూల సహిష్యంతే న సాయకాన్ అనార్తకతాధారా జలదస్యేవ పాంసవః. వీర్యోత్సాహికా తే పాపాః కాలకూటోపమారం. ఆ ఖరదూషణ అనేటువంటి పేరుగనేటువంటి ఆ రాక్షసులు కాలకూట ఉపమలు, కాలకూట విషంతో సమానమైనటువంటి వాళ్ళు. కృతాంతాః కుపితాః ఇవ. కానీ రామస్య రాజశార్దూల సహిష్యంతే న సాయకాన్. రాముడి యొక్క బాణాల్ని వాళ్ళు తట్టుకోలేరు. అనారతగతాధారా జలదస్యేవ మాంసవః. ఎవరైనా సరే ఓ వర్షంలో కొంతసేపు వర్షం తట్టుకుంటామేమో, ఓ 2 రోజులు వర్షగా వచ్చింది అంటే మనం తట్టుకోలేరు. ఎడతెరిపి లేని వానని ఎలాగైతే తట్టుకోలేరో అలా అనారతగతాధారా జలదస్యేవ పాంసవః. ఆ ఎడతెరిపి లేనటువంటి వానని ఎలాగైతే తట్టుకోలేమో అలా రాముడి బాణాల్ని వాళ్ళు తట్టుకోలేరు. కృతం స్నేహం కర్తుమర్హసి పార్థివ నతదస్తి జగత్యస్మిన్ ఎన్నదేయం మహాత్మనాం. నచపుత్రకృతం స్నేహం కర్తుమర్హసి పార్వత. నువ్వు పుత్రుడి స్నేహం ఇప్పుడు పుత్రుడి మీద ప్రేమ చూపించే సమయం కాదు. నతదస్తి జగతి అస్మిన్ యత్ నదేయం మహాత్మనాం. మహాత్ములకి మమతని చూపించడం తప్పు, కుదరదు. అది చూపించకు. మహాత్ములైనటువంటి వాళ్ళు మమతని చూపించరు. ఇప్పుడు నువ్వు పుత్రుడి మీద మమతని చూపించవద్దు అని చెప్తున్నాడు. అంత నూనం విజానామి హతాన్స్తాన్ విద్ధి రాక్షసాన్ నహి అస్మదాదాయ ప్రాజ్ఞాః సందిగ్ధే సంప్రవృత్తయః
ఆ, అయితే నువ్వు నన్ను అడగవచ్చు, మీరు ఇంతకుముందు రాక్షసులు చంపలేదా అంటే, నేను ఇంతకుముందు రాక్షసుల్ని చంపిన వాడినిగా నన్ను ఎరుగు. అంటే రాక్షసుల్ని హన్ హంత నూనం విజానామి హతాన్స్తాన్ విద్ధి రాక్షసాన్. ఆ రాక్షసుల్ని చంపిన వాడిగానే నువ్వు నన్ను తెలుసుకో. ఇంతకుముందు కూడా నేను చాలా మంది రాక్షసుల్ని నేను స్వయంగా నేను చంపినాను. కానీ నహి అస్మదాదయ ప్రాజ్ఞా సందిగ్ధే సంప్రవృత్తయ. మీరు కోపంతో కాదండి, ఊరికి ఒక దర్భ పక్కన పెడితే రాక్షసులు సరిపోవాలి కదా, కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ ఇలాంటి సందిగ్ధమైనటువంటి ప్రవృత్తిని నువ్వు మా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, మా అలాంటి ఆజ్ఞల నుంచి. కానీ దాన్ని నువ్వు శంకించకూడదు. అహం వేద్మి మహాత్మానం రామం రాజీవలోచనం వశిష్ఠశ్చ మహాతేజ అన్యే దీర్ఘదర్శిన. అహం వేద్మి రాముడు మహాత్ముడు, రాజీవలోచనుడు. నేను తెలుసుకుంటాను, నేను తెలుసుకున్నాను అది. వశిష్ఠశ్చ మహాతేజ ఏచా అన్యే దీర్ఘదర్శిన. నేనొక్కనే కాదు, వశిష్ఠుడు, వామదేవులు లాంటి మిగతా ఎవరైతే దీర్ఘదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే విషయాన్ని తెలుసుకున్నాడు. రాముడు రాజీవలోచన అయినటువంటి రాముడు మహాత్ముడు అని. ఇది ధర్మో 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 మహత్వం చ యశస్తే మనసి స్థితం తన్మహ్యం సమభిప్రేతం ఆత్మజం దాతుమర్హసి. ధర్మ మహత్వం చ యశః తే మనసి స్థితం. నీకు ధర్మము, మహత్తు, యశస్సు ఇవన్నీ నీ మనసులో ఉన్నాయి అంటే తత్ మహ్యం సమభిప్రేత, అప్పుడు నీ పుత్రుణ్ణి నాతో పంపించు. మాత్మజం దాతుమర్హసి, నాతో పంపించు. దశరాత్రశ్చ మే యజ్ఞో యస్మిన్ రామేణ రాక్షసాః హంతవ్యా విఘ్నకర్తారో మమ యజ్ఞస్య వైరిణః. 10 రాత్రుల యజ్ఞం ఇది. దీంట్లో రామేణ రాక్షసాః దశరాత్రశ్చ యజ్ఞ హంతవ్యాః రాక్షసాః హంతవ్యాః. ఈ 10 రాత్రుల్లో వచ్చేటువంటి రాక్షసులందరినీ వీళ్ళందరినీ కూడా రాముడు వధించాలి. విఘ్నకర్తారో మమ యజ్ఞస్య వైరిణః. మమ వైరిణః యజ్ఞస్య వైరిణః. నా వైరుల్ని చంపను అని నేను అడగట్లేదు. వాళ్ళు యజ్ఞానికే వైరులు, ధర్మానికే వైరులు. అప్పటి కాలంలో ఒక్క యాగానికి ఇబ్బంది కలిగితే రాముడు వెళ్ళి ఆ విఘ్నాన్ని తొలగించి వచ్చాడు. ఇవాళ ఒక్క యాగం చేయడానికైనా 100 చేసి విఘ్నాలు. ఇన్ని విఘ్నాలు తొలగించడానికి ఎంత పరాక్రమవంతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు అవతారం రావాలో తెలియదు. దశరాత్రశ్చ మే యజ్ఞో యస్మిన్ రామేణ రాక్షసాః అంతవ్యా విఘ్నకర్తారో మమ యజ్ఞస్య వైరిణః అత్రాపి అనుజ్ఞాం కాకుత్స్థా దదతాం తవ మంత్రిణః వశిష్ఠ ప్రముఖాః సర్వే తేన రామం విసర్జయ. అయితే నేను అడిగాను కదా అని చెప్పి ఊరికే పంపించకు. నువ్వు వశిష్ఠ ప్రముఖులైనటువంటి మంత్రులు వీళ్ళందరి యొక్క అనుని తీసుకో. హో కాకుత్స్థ, దశరథుని కూడా కాకుత్స్థ అని అంటున్నాడు. కాకుత్స్థ, హో కాకుత్స్థ దదతాం తవ మంత్రిణః, నీ మంత్రుల చేత అనుజ్ఞని పొందినటువంటి వాడవై రాముణ్ణి నాతో పంపించు. నాత్యేది కాలః కాలజ్ఞ యథాయం మమ రాఘవ తత్పురుష్వ భద్రం తే మాచ శోకే మనఃకృథా. నాత్యేది కాలః కాలజ్ఞ యథా అయం మమ రాఘవ తథా కురుష్వ భద్రం చే మాచ శోకే మనఃకృథాః. నాకు కష్టం కలగకుండా, నేను అడిగిన దాన్ని లేదు అనకుండా చూడు. నీ కొడుకుకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో నువ్వు భయపడద్దు. నేను ముందే చెప్పాను, నేను నా తపస్సుతో రక్షించబడినటువంటి వాడైనటువంటి రాముడు ఈ రాక్షసుల్ని రక్షించగలడు అన్నాను కదా. నేను రాముడిని నా తపస్సుతో రక్షిస్తాను. కానీ కాలజ్ఞ, సమయాన్ని తెలుసుకున్నటువంటి నాత్యేతి కాలః, ఇవాళ కాదండి, రేపు రండి చూద్దాము, ఎల్లుండి చూద్దాము,
లేదా 10 రోజులు ఆగి చూద్దాము అని అవన్నీ నువ్వు ఏం చేయదు. ఇప్పుడు వెంటనే నాతో పంపించు. కార్యమన్వపి కాలేతు ఉపకారతాం మహద్యపి ఉపకారోపి రిక్తతాం ఏతి అకాలతః. కార్యమన్వపి కాలేతు, కార్యం అపి కాలేతు కృతం ఏతి ఉపకారతాం మహదపి ఉపకారోపి రిక్తతాం ఏతి అకాలతః. రాఘవేంద్ర గారు, రేపటికి మీకు శ్లోకం దొరికింది. కార్యం అణ్వపి కాలేదు, కొద్దిగా అయినా సరే కాలంలో సకాలంలో చేసినటువంటి సహాయము అది ఉపకారత, దాన్నే ఉపకారము అంటారు. అది కొద్దిగా అయినా సరే, కానీ ఒకవేళ గొప్పదైనటువంటి సహాయం అయినా సరే కాలం దాటిన తర్వాత చేస్తే అది అపకారమే. రిక్తతామేతి, అది శూన్యమే, అది ఉపకారం కింద లెక్కే రాదు. ఇత్యేవం ముక్త్వా ధర్మాత్మా ధర్మార్థ సహి వచః విరరామ మహాతేజ విశ్వామిత్రో మునీశ్వర. ఇంత ఇలా మాటలు, ఇన్ని మాటలు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు ధర్మసహితమైనటువంటి మాటలు మాట్లాడి ఇంకా ఊరికే ఉన్నాడు. అప్పుడు శ్రుత్వా వచో మునివరస్య మహానుభావః తూష్ణీమతిష్ఠద్ ఉపపన్న వక్తుం నో యుక్తియుక్త కథనేన వినయతోషం ధీమానపూరితమనో అభిమతశ్చ లోకః. శ్రుత్వా వచో మునివరస్య మహానుభావస్తూష్ణీమతిష్ఠదుపపన్న పదం న వక్తుం నో యుక్తియుక్త కథనేన వినైతి తోషం ధీమానపూరితమనో అభిమతశ్చ లోకః. ఇంకా ఇన్ని మాటలు విన్న తర్వాత ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇప్పుడు ఎంతమంది అన్ని యుక్తులన్నీ విశ్వామిత్రుడు వాడేశాడు. ఇంకా ఆ యుక్తికి పై యుక్తి ఏం చెప్పాలి అని తెలియకుండా ధీమాన్ అపూరిత మనః, జో ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చింది, 15 ఏళ్ళు కూడా నిండని రాముణ్ణి నేను విశ్వామిత్రుడితో అడవికి, అది కూడా ఏంటి రాక్షసులని వధించడానికి పంపించాలా, అయ్యో అనుకుంటూ కూర్చున్నాడంట. అష్టమ సర్గ ఇది సప్తమ సర్గ అథ అష్టమ సర్గ. శ్రీ వాల్మీకిరువాచ, మళ్ళీ వాల్మీకి మహర్షి చెప్తున్నారు. తచ్చుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితం ముహూర్తమాసీన్ నిశ్చేష్ట సదైన్యం ఇదమబ్రవీత్. తచ్చుత్వా రాజశార్దూల విశ్వామిత్రస్య భాషితం. రాజశార్దూలుడైనటువంటి దశరథుడు విశ్వామిత్రుడి చెప్పబడినటువంటిది విని ముహూర్తం ఆసీ నిశ్చేష్ట, ముహూర్త కాలం సదైన్యం నిశ్చేష్టుడైపోయాడంట. ముహూర్త కాలం ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తూ కూర్చున్నాడు. తర్వాత అప్పుడు దైన్యంగా ఈ మాటలు అంటున్నాడంట. ఊన షోడశ వర్షోయం రామో రాజీవలోచనః న యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః. ఊన షోడశ వర్షహాయం, 16 ఏళ్ల కంటే తక్కువ అండి. 15 ఏళ్ల వాడు రాముడు, అందగాడైనటువంటి రాముడు, రాజీవలోచనుడు. యుద్ధ యోగ్యతామస్య న పశ్యామి, రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత నేను చూడలేదండి. నేర్చుకున్నాడు, యుద్ధ కళలన్నీ నేర్చుకున్నాడు, నేను కాదనట్లేదు. కానీ ఇతని అభ్యాసం అంతా కూడా మా సైన్యంతో జరిగిపోయింది అంతే. రాక్షసులతో యుద్ధం చేయగలనని నేను అనుకోవట్లేదండి. అంటే ఇయం అక్షోహిణీ పూర్ణా యస్యాః పతిహం ప్రభో తయా పరివృతో యుద్ధం దాస్యామి పిశితాశినాం. ఈ ఒక అక్షోహిణి సంఖ్య సైన్యం సేనాధిపతి లేదు. ఇయం అక్షోహిణి పూర్ణ యస్యాః పతి అహం ప్రభో. నేను ఈ అక్షోహిణి సైన్యానికి నేను సేనాధిపతిని. తయా పరివృతో యుద్ధం దాస్యామి, వాళ్ళతో కలిసి నేను పిశితాశినాం, ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికి నేను సైన్యంతో కలిసి వస్తాను. ఇమే హి శూరా విక్రాంతా భృత్యా మంత్ర విశారదాః అహం చైషాం ధనుష్పాణి గోప్తా సమరమూర్ధని.
ఇమే 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 హి శూరాహ విక్రాంతాహ ఇమే హి వీళ్ళందరూ శూరులు విక్రాంతులు, నా దగ్గర సైన్యంలో ఉన్నవాడు వీళ్ళందరూ కూడా మంత్ర విశారదులు. హంచైషాం ధనుష్పాణి గోప్త సమరమూర్ధ, నేను గొప్ప గొప్ప యుద్ధాలు చేశాను, ఇంద్రుడితో కలిసి యుద్ధం చేసినటువంటి వాడిని నేను, కాబట్టి నేను మీకు సహాయపడగలను. ఏభి సహైవ వీరాణ మహేంద్రం మహేంద్రం మహతామపి తాం యుద్ధానాం కరిణామివ కేసరి. నేను వీళ్ళతో కలిసి నేను ఇంద్రుడి కంటే గొప్పవాళ్ళని కూడా నేను మహేంద్ర మహతామపి, ఇంద్రుడి కంటే గొప్పవాళ్ళని కూడా నేను ఎదుర్కోగలను. ఇక్కడి నుంచి చెప్తున్నాడు ఇంకా, నేను నా దగ్గర ఉన్న సైన్యంతో కలిసి మంత్రులతో కలిసి నేను ఇంద్రుడి కంటే గొప్పవాళ్ళని కూడా ఓడించగలను. మస్తానాం కరిణామివ సింహము మదించిన ఏనుగును ఎదుర్కొనేట్టుగా ఎదుర్కోగలను. బాలో రామ 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 తో అనీకేషు న జానాతి బలాబలం అంతరాదృతే దృష్ట్వా నానే నాన్యా రణావని. బాలుడు రాముడు, అసలు ఈ రాక్షసుల యొక్క బలాబలాలు ఏంటో కూడా ఆయనకి తెలియదు. అంతఃపురాదృతే, అంతఃపురంలో పెరిగినటువంటి వాడు కాబట్టి న శస్త్రై పరమై యుక్త నచ యుద్ధ విశారద నవాస్త్రై కోటీనాం తజ్ఞ సమరభూమిషు. దశరథుడు ఇంకా ఏం మాట్లాడినాడు, నశస్త్రై పరమై యుక్త, అతను యుద్ధం చేయలేడు. ఎందుకు? నశస్త్రై, శస్త్రములు లేవు అతని దగ్గర, యుక్తులు లేవు, యుద్ధ విశారదుడు కాడు, అస్త్రాలు లేవు. శూరపైనాం వాళ్ళందరూ ఏమో శూరకోటిలు, వాళ్ళంతా సమర భూమిలో వాళ్ళని ఎదుర్కోవడం రాముడి వల్ల కాదు. కేవలం పుష్పఖండేషు నగరోపవనేషు చ ఉద్యానవనపుంజేషు సదైవ పరిశీలనం విహర్తుమేష జానాతి సహ రాజకుమారకై కీర్ణ పుష్పోపహారాసు స్వకాస్వజన భూమిషు. అసలు రాముడు ఎలా ఉన్నాడు? ఏదో ఉద్యానవనాల్లో పూల తోటల్లో తిరిగేటువంటి వాడు, నగరాల్లో చిన్న చిన్న తోటల్లో ఇలా తిరిగేటువంటి వాడు రాజకుమారులతో సహా. విహర్తుమేష జానాతి, తిరగడమే తప్ప ఇంకేమీ తనకి. కీర్ణ పుష్పోపహారాసు స్వకాస్వజిర భూమిషు, పువ్వులు రాలినటువంటి ప్రాంగణ భూముల్లో తిరిగేటువంటి వాడు, ముళ్ళ దారిలో తిరగడం ఆయనకి తెలియదు. అద్యతు అతితరాం బ్రహ్మన్ మమ భాగ్య విపర్యయాం హిమేనేవ హి పద్మాభః సన్నో హరిణః కృశః. అయితే ఇంకొక విషయం కూడా ఉంది మహాత్మా. అయితే నాకు మీతో పాటు రాముడిని పంపించడానికి నాకేమీ లేదు, కానీ ఏదో మనసులో బాధ పెట్టుకొని, దురదృష్టం చూడండి, అద్యతు ఇతర బ్రహ్మన్ మమ భాగ్య విపర్యయాం, నా దురదృష్టం చూడండి, గత కొంతకాలంగా రాముడు ఏదో మనసులో బెంగ పెట్టుకొని కృషించిపోయి ఉన్నాడు. నా అత్తుమన్నాని శక్నోతి నవిహర్తుం గృహావనిం అంతఃఖేద పరీతాత్మా తూష్ణీం తిష్టతి కేవలం. నాత్తుం అన్నాని శక్నోతి, అసలు భోజనం చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. నా విహర్తుం గృహావనిం, ఇంట్లో వాకిట్లో ఎక్కడా తిరగడానికి కూడా ఇష్టపడట్లేదు. అంతఃఖేద పరీతాత్మ, అంతఃఖేదంతో
పరీతుడై అంత అంతఃఖేదంతో నిండినటువంటి వాడై తూష్ణీం తిష్టతి కేవలం ఊరికే కూర్చొని ఉన్నాడు అసలు. సదా సదారసహ వృత్యోహం తత్కృతే మునినాయక శరదీవ పయోవాహో నూనం నిస్సారతాం గతః. మేము కూడా ఆ రాముడి కొరకు మేము శరత్కాలంలో మే బాగా మేము కూడా నిస్సారలమైపోయాం. నేను, నా భార్య, సేవకులం అందరం కూడా ఆ రాముడి కొరకు మేము కూడా బాధపడి మేము కూడా నిస్సారలైపోయినాం. ఈదృశోసౌ సుతో బాల అధినాథ వశీకృత కథం దదామి తం తుభ్యం యోద్ధుం సహ నిశాచరై. మా సరే, రాముడు వయసులో చిన్నవాడు, మీరంటున్నారు మీరు మీ తేజస్సుతో మీ తపస్సుతో రక్షిస్తానంటున్నారు. మహాత్ముడు అని నాకు తెలుసు, వశిష్ఠుడికి అందరికీ కూడా తెలుసు అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు రాముడు ఉన్నటువంటి పరిస్థితి వేరు కదా. శోకతప్త మనస్కుడై ఉన్నాడు. ఆ శోకం ఎందుకో కూడా తెలియట్లేదు, ఏది అడిగినా చెప్పట్లేదు, ఊరికే అలా శోకంగా కూర్చొని ఉన్నాడు. ఇలాంటి రాముడిని నేను రాక్షసులతో యుద్ధం చేయడానికి ఇలా పంపించాలి? అపి బాలాంగనా సంగాదపి సాధో సుధారసాత్ రాజ్యాదపి సుఖాయేవ పుత్ర స్నేహో మహామతే. అయితే మీరేమన్నారు? పుత్ర స్నేహాన్ని వదిలేసి రాముడిని మీ వెంట పంపించమన్నారు కదా. కానీ మీరు క్షత్రియులే కదా, మీరు అర్థం చేసుకోవాలి. రాజ్యం కంటే, అమృతం కంటే పుత్ర స్నేహమే మహీయతే, గొప్పది, మహామతే గొప్పది కదా. రాజ్యాదపి సుఖాయేవ పుత్ర స్నేహ. రాజ్యప్రాప్తి కంటే ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది కదా పుత్ర స్నేహము. అలాంటి పుత్ర స్నేహాన్ని వదులుకోమంటావా? ఏ దురంతా మహాంభాః త్రిషు లోకేషు ఖేదదాః పుత్ర స్నేహేన సంతోపి కుర్వతే తాన్ అసంశయం. పుత్ర స్నేహంతో ఉన్నటువంటి వాళ్ళు, పుత్ర స్నేహబద్ధులైనటువంటి వాళ్ళు కష్టమైనటువంటి పనినైనా సరే, దురంతమైనటువంటి కార్యములైనా సరే ధార్మికులు నిస్సందేహంగా చేసేస్తున్నారు. ఎంత గొప్ప ధార్మికులైనా సరే పుత్ర స్నేహంతో వాళ్ళు, ఒకవేళ చెయ్యకూడని పనైనా సరే పుత్ర స్నేహంతో చేసేస్తున్నారు. అసవోథ ధనం దారాస్త్యజ్యంతే మానవై సుఖం న పుత్రో ముని శార్దూల స్వభావో హ్యేష జంతుషు. అసౌ అథ ధనం దారాహ త్యజ్యంచే మానవై సుఖం. మనుషులు భార్యల్ని, ధనాన్ని, రాజ్యాల్ని, ప్రాణాల్ని కూడా, సుఖాల్ని కూడా వదిలేస్తారు, కానీ పుత్రుల్ని వదలలేరు కదా. ఇది మనుష్య స్వభావం కదా. రాక్షసాః క్రూరకర్మాణః కూటయుద్ధ విశారదాః రామస్తాన్ యోధయత్విత్థం యుక్తిరేవాతి దుస్సహ. ఈ రాక్షసులేమో క్రూరకర్ములు, కూట యుద్ధంలో, మాయా యుద్ధంలో వాళ్ళు విశారదులు. రాముడు వారితో యుద్ధాన్ని ఎలా చేయగలుగుతాడు? అసలు చేయనే లేడు. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితం జీవితాకాంక్షి నరామం నేతుమర్హసి. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే. నేను రాముడిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను. కాబట్టి నువ్వు రాముడిని జీవితం జీవితాకాంక్షి నరామం నేతుమర్హసి. కాబట్టి నువ్వు రాముడిని తీసుకొని వెళ్ళొద్దు. నవవర్ష సహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖేనోత్పాదితాస్తే చత్వారః పుత్రకామయ. నవవర్ష సహస్రాణి మమ జాతస్య కౌశిక. నేను పుట్టి 9 సంవత్సరాలయ్యాయి, ఇప్పుడు నాకు సంతానం కలిగింది. దుఃఖేనోత్పాదితాః తు ఏతే చత్వారః పుత్రకామయ.
9,000 సంవత్సరాలు నేను పుట్టి ఇప్పుడు నాకు సంతానం కలిగింది. ఈ 4 పుత్రులు నాకు కలిగారు. నేను వాళ్ళని వదిలి ఉండలేను. ప్రధాన భూతహాతు తేషు ఏ తేషు ఏవ రామః కమలలోచనః తం వినా ఇహ త్రయోప్యన్యే ధారయంతి న జీవితం. ఈ 4గురిలో ప్రధానుడు రాముడు. రాముడు లేకుండా మిగిలిన 3 ప్రాణాన్ని నిలబెట్టుకోలేరు. రాముడు లేకుండా వాళ్ళు ముగ్గురు కూడా ఉండలేరు. సయేవ రామో భవతా నీయతే రాక్షసాన్ ప్రతి యది తత్పుత్రహీనం త్వం మృతమేవాశు విద్ధిమాన్. రాముడిని ఒకవేళ మీరు రాక్షసులతో యుద్ధం చేయడానికి తీసుకుపోతే ఇంకా పుత్ర విహీనున్నయి, నేను ఇక్కడే ప్రాణాలను వదిలేస్తాను. చతుర్ణాం ఆత్మజానాం హి ప్రీతిరత్రైవ మే పరా జ్యేష్ఠం ధర్మమయం తస్మాన్ న రామం నేతుమర్హసి. 4 ఆత్మజులే నాకు, కానీ 4లో నాకు రాముడు ప్రియుడు, జ్యేష్ఠుడు, ధర్మమయుడు. కాబట్టి రాముణ్ణి తీసుకువెళ్ళవద్దు. నిశాచర బలం హంతుం మునే యది తవేప్సితం చతురంగం సమాయుక్తం మయా సహ బలం నయ. మళ్ళీ అదే మాట అంటున్నాడు, మొదటిన్నదే. నువ్వు రాక్షసుల్ని వధించాలి, రాక్షసుల్ని నిన్ను కాపాడాలి అంటే, నీ యజ్ఞాన్ని కాపాడాలంటే చతురంగ బల సహితుడినై నేను వస్తాను రాక్షసులతో యుద్ధం చేయడానికి. కింబీర్య రాక్షసాస్తేతు కస్య పుత్రా కథంచతే కియత్ ప్రమాణ కేచైవ ఇది వర్ణయమే స్ఫుటం. ఆ రాక్షసుల బలం ఎట్టిది, ఆ బలం ఎలాంటిది? రాక్షసులు కింబీర్యాహ, ఎలాంటి బలం ఉన్నటువంటి వాళ్ళు. కస్య పుత్రాహ, ఎవరి పుత్రులు వాళ్ళు. కథంచతే, కియత్ ప్రమాణాహ, ఎంతమంది ఉన్నారు వాళ్ళు, ఎలాంటి వాళ్ళు. కేచైవ ఇది, ఎవరు వాళ్ళు, నిజంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ గురించి నాకు చెప్పు. కథం తేన ప్రకర్తవ్యం తేషాం రామేణ రాక్షసాం మామికైర్ బాలకైర్ బ్రహ్మన్ మాయావా కూటయోధినాం. కథం తేన అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరో ఏంటో తెలియకుండా నేనైనా నా పుత్రులైనా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి. కాబట్టి అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరు వాళ్ళు, ఆ విషయమే మొదలు చెప్పు. సర్వం మే శంస భగవాన్ యథాదేశా మహారణే స్థాతవ్యం దుష్టభాగ్యానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః. నేను ఆ రాక్షసుల్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళతో ఏ నీతిని అవలంబించాలి, నీతిని అవలంబించాలా, లేకపోతే మాయలతో, అస్త్రాలతో, శస్త్రాలతో వారిని వధించాలా, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ముందు నాకు చెప్పు. శ్రూయతే హి మహావీర్యో రావణో నామ రాక్షస సాక్షాత్ వైశ్రవణో భ్రాత పుత్రో విశ్రవసో మునేః సచేత్తవ ముఖేన్ విఘ్నం కరోతి కిల దుర్మతిః తత్సంగ్రామే న శక్తాః స్మో వయం తస్య దురాత్మనః. శ్రూయతే హి మహావీర్యో రావణో నామ రాక్షస సాక్షాత్ వైశ్రవణ భ్రాత, సాక్షాత్ కుబేరుడి తమ్ముడైనటువంటి రావణుడు అనేటువంటి రాక్షసుడా, మహావీరుడైనటువంటి రావణుడు అనేటువంటి రాక్షసు యుద్ధంలో బాధను తెచ్చిపెడుతోంది. విశ్రవసుడి పుత్రుడా, సచేత్ తవ మఖే విఘ్నం కరోతి కిల దుర్మతిః తత్సంగ్రామేన శక్తాః స్మో వయం తస్య దురాత్మనః. ఆ రావణుడితో యుద్ధం చేసే శక్తి మాకే లేదు, నాకు రాముడికి ఎలా వస్తుంది? కాలే కాలే పృథక్ బ్రహ్మన్ భూరి వీర్య విభూతయః భూతేషు అభ్యుదయం యాంతి ప్రలీయంతే చ కాలతః.
కొంతమంది బల సంపదలు ఉంటాయి కాలే భూరి వీర్య విభూతయ, ఎక్కువ బల సంపదలు ఒక్కొక్కసారి ఆ భూతేషు అభ్యుదయం యాంతి, కొన్నిసార్లు ఇట్లా పెరిగిపోతాయి, మళ్ళీ ప్రలీయంతేచ కాలత, కాలంతో పాటు వినష్టం కూడా అయిపోతాయి. అద్యాస్మిన్స్తు వయం కాలే రావణాదిషు శత్రుషు న సమర్థా పురస్థాతం నియతేరేష నిశ్చయ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో రావణుడి ముందు నిలబడడం మా వల్ల కాదు, అది ప్రకృతి నియమం. ఇప్పుడు ప్రస్తుతానికి సమయం ఒకప్పుడు వస్తుంది, ఇప్పుడు రావణుడు బలవంతుడు అయ్యి ఉండొచ్చు, కానీ ఒక సమయం వస్తుంది రావణుడి ఎదురు నిలబడి పోరాడగలిగేటువంటి శక్తి ఉన్నవాడు ఎవరో ఒకడు వస్తాడు, వాడు రావణుడిని వధిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మేం చేయలేము. తస్మాత్ ప్రసాదం ధర్మజ్ఞ కురుత్వం మమ పుత్రకే మమ చైవాల్ప భాగ్యస్య భగవాన్ హి పరదైవం. మీరే మా పరదైవత, మీరు మా మీద కొద్దిగా దయ చూపండి. అద్యాస్మిన్స్తు వయే కాలే రావణాది శత్రుషు సమర్థాః, రావణుడి ముందు నిలబడడానికి ప్రస్తుతం మా వల్ల కాదు. మమ్మల్ని మా మీద అనుగ్రహం చూపండి. తస్మాత్ ప్రసాదం ధర్మజ్ఞ కురుత్వం మమ పుత్రకే, మా మీద మా పుత్రుల మీద కొద్దిగా ధర్మజ్ఞుడైనటువంటి మీరు అనుగ్రహాన్ని చూపించాలి. మమా చైవ అల్పభాగ్యస్య భగవాన్ హి పరదైవతం, అల్పభాగ్యుడైనటువంటి నా మీద పరదైవతలు, మీరే మాకు పరదైవతలు, మీరే మా మీద అనుగ్రహాన్ని చూపించాలి. దేవదాన గంధర్వాయక్షాః పతక పన్నగాః నశక్తా రావణం యోద్ధుం కిం పునః పురుషాయుధి. దేవదాన గంధర్వులైనటువంటి యక్షులు, నాగులు, వీళ్ళందరూ కూడా పతక పన్నగ గరుడ నాగ ఇత్యాది వంశంలో ఉన్నటువంటి వాళ్ళే యుద్ధం చేయలేరు రావణుడితో. మేం పురుషాయుధి, ఇంకా మాలాంటి మానవులు మేము ఎలా చేయగలుగుతాము? మహావీర్యవతాం వీర్యం ఆదత్తే యుధి రాక్షస తేన సార్ధం న శక్తాః స్మా సంయుగే తస్య బాలకై. రావణుడు ఇంద్రాదుల్నే ఆదత్తే యుధి రాక్షస తేన సార్ధం న శక్తాః, ఆ రావణుడితో యుద్ధం చేయడానికి నా రాముడు సరిపోడు, పిల్లవాడైనటువంటి రాముడు సరిపోడు. అయం అన్యతమః కాలః పేలవీకృత సజ్జనః రాఘవోపి గతో దైన్యం యతో వార్ధక జర్జరః. కాల మహాత్మ్యం ఎలాంటిది? అయం అన్యతమః కాలః, ఇంత రాఘవ కులంలో రఘు మహారాజు వంశంలో పుట్టినటువంటి నేను ముసలివాడిని అయిపోయాను, నేను శక్తి లేకుండా ఉన్నా, నేను అతనితో చేయలేను. రాముడేమో చిన్నపిల్లవాడు, కాబట్టి రాముడు కూడా యుద్ధం చేయలేడు. అథవా లవణం బ్రహ్మన్ యజ్ఞజ్ఞం తం మధోస్సుతం కథయత్వ సురప్రఖ్యం నైవ మోక్ష్యామి పుత్రకం. లేదు, ఆ మధుపుత్రుడైనటువంటి వాడు లవణాసురుడు ఏమన్నా నీ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నా అంటే ఇంకా నిర్ణయం చేయలేదు ఎవరు చేస్తున్నారని. ఇతనే రావణుడేమో కల్పించుకొని రావణుడి యొక్క శక్తి చెప్పి రావణుడితో యుద్ధం చేయడం మా వల్ల కాదు అంటున్నాడు. అయితే లేదు, మధుపుత్రుడు లవణాసురుడు మీ యుద్ధాన్ని నాశనం చేస్తున్నాడేమంటే అతనితో యుద్ధం చేయడానికి కూడా నేను పంపను. సుందోపసుందయాశ్చ పుత్రౌ వైవస్వతోపమౌ యజ్ఞ విఘ్నకరౌ బ్రూహి నతే దాస్యామి పుత్రకం. సుందోపసుందులా వాళ్ళు కూడా రావణుడితో పోలినటువంటి వాళ్ళు కూడా రావణంతటి శక్తివంతి వాళ్ళే, కాబట్టి వాళ్ళతో కూడా యుద్ధం చేయడానికి రాముడిని నేను పంపను. అథ నేష్యామి చేద్ బ్రహ్మన్ తద్ధతోన్ అహమేవతే అన్యథా తు నపశ్యామి శాశ్వతం జయమాత్మనః. అయితే
ఓ బ్రాహ్మణుడా, విశ్వామిత్ర, నువ్వు ఒకవేళ బలవంతంగా ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు బలవంతంగా ఒకవేళ నువ్వు రాముడిని తీసుకొని వెళ్ళి తీసుకెళ్తే నేను ప్రాణత్యాగం తప్ప నేను ఇంకేం చేయలేను. ఇత్యుక్త్వా మృదువచనం రఘూద్వహాసో కల్లోలే మునిమతం శయే నిమగ్నః నాగ్నాసీత్ క్షణమపి నిశ్చయం మహాత్మా ప్రోద్వీచావివ జలధౌ సముహ్యమానః. ఇత్యుక్త్వా మృదువచనం రఘూద్వహోऽసౌ కల్లోలే మునిమత సంశయే నిమగ్నః నాజ్ఞాసీత్ క్షణమపి నిశ్చయం మహాత్మా ప్రోద్వీచావివ జలధౌ సముహ్యమానః. రఘుకుల రఘూధ్వః అసౌ, రఘువంశంలో పుట్టినటువంటి వాడు శ్రేష్ఠుడైనటువంటి దశరథుడు ఈ మాటలు మృదువుగా పలికాడు, చాలా జాగ్రత్తగా, రోషంతో ఆవేశంతో. ఆయన మెంబరు ఏదైనా చేసుకోండి అలా అనలేదు, చాలా ప్రార్థనతో ఈ మాటలన్నీ పలికి విశ్వామిత్రుడి ఆజ్ఞ పరిపాలించడానికేమో సందేహచిత్తు, విశ్వామిత్రుడి ఆజ్ఞని పరిపాలించాలి, కానీ ఇలాంటి ఆజ్ఞని పరిపాలించాల్సి వచ్చింది అని చెప్పి సందేహంతో సందిగ్ధ చిత్తుడైనటువంటి వాడు పెద్ద తరంగాలతో ఎగిసిపడుతున్నటువంటి సాగరంలో, సముద్రంలో పడినటువంటి వాళ్ళలాగా ఏం చెయ్యాలో తెలుసుకోలేకపోయాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఇప్పుడు ఇన్ని మాటలు విన్న తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలి అంటే, ఇంకా ఈ మాటలు, దశరథుడి మాటలన్నీ విన్న తర్వాత విశ్వామిత్ర మహర్షి ఏం చెప్పబోతున్నాడు ఇన్ని కూడా రేపటి పాఠంలో ఇంకో 2 సర్గుల్ని చూసేటువంటి ప్రయత్నం చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా, సంస్కృతం చింతయామ్యహం, సంస్కృతేన సదా వచ్మి, సంస్కృతాయ చ జీవనం, సంస్కృతాన్మే స్థితం సర్వం, సంస్కృతస్య వ్రతి సదా, సంస్కృతే మే దృఢా భక్తిః, హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.